హరి ఓం. కార్తీక మహత్యమునందలి 20వ అధ్యాయము. ఈ అధ్యాయమునందలి పురంజయుడు అనేటువంటి రాజు తన ధర్మములను వదిలి దురాచార ప్రవర్తనతో నడుచుకొనుట అంతా కూడా ఈ యొక్క 20వ అధ్యాయంలో వివరించబడింది. ఎప్పుడూ కూడా సత్కార్యములు చేయడందు అనేకమైనటువంటి కష్టనష్టములు ఎదుర్కొనవచ్చును. కానీ ఎల్లప్పుడూ ధర్మమును ఆచరించవలెను. ధర్మబద్ధంగా నడుచుకొని అర్ధకామములు చివరకు అనేక ప్రమాదములు ఏర్పడి చివరకు అధపాతాళానికి వెళ్ళవలసి వచ్చును. కావున ఎన్ని కష్టనష్టములు వచ్చినప్పటికీ సత్కర్మలను వేడకూడదు, అలాగే ధర్మమును వదిలిపెట్టకూడదు. ఎప్పుడూ కూడా శాస్త్రము ఏమి చెప్పిందో, అలాగే వేదము ఏమి చెప్పిందో దాని ప్రకారము మానవులంతా కూడా నడుచుకోవలెను. ఈ యొక్క 20వ అధ్యాయమునందు పురంజయుడు అనేటువంటి మహారాజు దురాచారుడవడంతా కూడా వివరించి ఉన్నది. జనక మహారాజు చాతుర్మాస్య వ్రత ప్రభావము వినిన పిమ్మట వశిష్ఠునితో, ఓ గురువర్యా, కార్తీక మాస మహత్యమును ఇంకను వినవలయునని కోరిక కలుగుచున్నది. ఈ వ్రత మహత్యమును ఇంకను అనేకమైనటువంటి విశేషములు కలవా అను సంశయము కూడా కలుగుచున్నది. నా ఈ సంశయ నివారణ కొరకు మరిన్ని ఉదాహరణలు వినిపించి నన్ను కృతార్థుణ్ణి చెయ్యము అని వేడుకొనెను. ఆ మాటలకు వశిష్ఠుల వారు మందహాసముతో చిరునవ్వు నవ్వి, ఓ రాజా, కార్తీక మహాత్మ్యమును గురించి అగస్త్య మహామునికి అత్రిమునికి జరిగిన ప్రసంగం ఒకటి కలదు. దానిని వివరించేదను, భక్తి శ్రద్ధలతో వినుము అని ఆ కథా విధానమును ఇట్లు వివరించిరి. పూర్వమొకప్పుడు అగస్త్యముని అత్రి మహర్షిని చూచి, ఓ అత్రిముని, నీవు విష్ణువు యొక్క అంశయందు పుట్టినావు. కార్తీక మాస మహాత్మ్యము నీకు ఆమూలాగ్రముగా తెలియను. కావున దానిని నాకు వివరింపుము అని కోరెను. అంతటా అత్రి మునిని, కుంభసంభవ, నీవడిగినటువంటి ప్రశ్న వాసుదేవునికి ప్రీతికరమ అగుట చేత చాలా ఉత్తమమైనది. కార్తీక మాసముతో సమానమైనటువంటి మాసము కానీ, వేదముతో సమానమైనటువంటి శాస్త్రము కానీ, నదులలో గంగానదికి సమానమైనటువంటి నది కానీ, ఆరోగ్యమునకు సరితూగేటువంటి సంపద కానీ లేదు. అటులనే శ్రీమన్నారాయణుని కంటే వేరొక దైవము లేదు. ఏ మానవుడైనను కార్తీక మాసమున నదిలో స్నానము చేసినను, శివకేశవుల ఆలయమునందు దీపారాధన చేసినను, లేక దీపదానము చేసినను కలుగు ఫలితము అపారము. ఇందుకు ఒక ఇతిహాసము కలదు, భక్తి శ్రద్ధలతో వినుము. త్రేతాయుగమున పురంజయుడు అను సూర్యవంశపురాజు అయోధ్యానగరమును రాజధానిగా చేసుకుని రాజ్యము పరిపాలన చేయుచుండెను. అతడు సమస్త శాస్త్రములు చదివి పట్టాభిషిక్తుడై న్యాయముగా రాజ్యపాలన చేసెను. ప్రజలకు ఎట్టి ఆపదలు రాకుండా పరిపాలించుచూ ఉండెను. ఇట్లుండగా కొంతకాలమునకు పురంజయుడు అమిత ధనాశ చేత, రాజ్యాధికార గర్వము చేత జ్ఞానహీనుడై, దుష్టబుద్ధి కలవాడై, దయాదాక్షిణ్యములు లేక దేవ బ్రాహ్మణ మాన్యములు లాగుకొని పరమలోభి అయి చోరులను చేరదీసి వారిచే దొంగతనములు, దోపిడీలు చేయించుచు, దొంగలు కొల్లగొట్టుకొని వచ్చిన ధనములో సగము వాటా తీసుకొనుచు ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తూ ఉండెను. ఇటులా కొంతకాలము జరుగుగా అతని దౌష్ట్యములు పలుదిక్కులా వ్యాపించెను. ఈ వార్త కాంభోజ, టెంకన, కొంకణ, కళింగాది రాజులకు
తెలిసినది. వారు తమలో తమ ఆలోచించుకొని కాంభోజరాజును నాయకునిగా చేసుకుని రథ గజ తురగ పదాది సైన్య బలాన్వితులై రహస్య మార్గమున వెంటవచ్చి అయోధ్యానగరమును ముట్టడించి నలువైపులా శిబిరములు నిర్మించి నగరమును దిగ్బంధనము చేసి యుద్ధమునకు సిద్ధపడిరి. అయోధ్యానగరమును ముట్టడించిన సంగతి చారుల వలన తెలుసుకునేటువంటి పురంజయుడు తాను కూడా యుద్ధమునకు సర్వము సిద్ధము చేసుకొని యుద్ధానికి సిద్ధపడింది. అయినను ఎదుటి పక్షము వారు అధిక బలవంతులై ఉండుట చేత తాను బలహీనుడై ఉండుట చేత విచారించి ఏమాత్రము తను ఆ యొక్క ఎదుటి రాజులతో వారి యొక్క సైన్యము తన సైన్యము కంటే ఎక్కువ ఉందని చెప్పి భీతి చెందకుండా తనకి తెలిసినప్పటికీ ఆ యొక్క యుద్ధమునకు సిద్ధపడి ఏమాత్రము భయపడకుండా శస్త్ర సమన్వితమైనటువంటి రథమునెక్కి తన సైన్యాధిపతులను యుద్ధానికి తన మాటలచే ప్రేరేపణ చేసి చతురంగ బల సమేతమైన సైన్యముతో యుద్ధ సన్నద్ధుడై వారిని ఎదుర్కొని యుద్ధమునకు తాము సిద్ధము అని తెలుపునట్లు యుద్ధభేరి మ్రోగించి సింహనాదము గావించుచు మేఘములు గర్జించునట్లు హుంకరించి శత్రు సైన్యములపై యుద్ధమునకు సిద్ధమయ్యను. ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహాత్మ్యమునందలి వింశోధ్యాయ సమాప్త. మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హరి ఓం.